తిరిగి కొట్టేంత బలం లేదనే కదరా మీకీ కొవ్వు. మీ అంత బలం లేకుండొచ్చు, కానీ గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వడు కొట్టలేడు. అబ్బాయి లైఫ్లోకి ఇలాంటి అమ్మాయి వస్తే పరిస్థితి ఏంటి బ్రదర్ అన్నట్టుగా ఉంది బేబీ సినిమా. ఊహించినట్టుగానే ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏమాత్రం అంచనాలు తగ్గకుండా బేబీ సినిమాని బాగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఫెంటాస్టిక్ అండ్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ని కూడా బాగా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చేశాడు డైరెక్టర్. సూపర్ హిట్ అయిన 2 ప్రేమ మేఘాల పాటతో ఫస్ట్ సినిమా బిగిన్ అవుతుంది. దాంతోపాటు ఈ క్యారెక్టర్స్ కూడా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయాడు. ఇక ఈ సినిమా ఓవరాల్గా చెప్పాలంటే ముందే చెప్పేస్తున్నా చాలా బాగుంది. ఎందుకంటే రీజన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రజెంట్ యూత్ ట్రెండ్ ఎలా ఉందో, లవ్ స్టోరీలు బయట అంటే సొసైటీలో ఎలా నడుస్తున్నాయో సేమ్ అలాగే స్క్రీనింగ్ చేశారు మేకర్స్. ట్రైలర్లో చూపించినట్టే హీరోయిన్ కాలేజీకి వెళ్ళాక తన లవర్ను వదిలి ఇంకొకరితో చనువుగా ఉండటం, పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అవడం. అంటే ఇక్కడ హీరోయిన్ 2 షేడ్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక విలేజ్ గర్ల్గా, రెండోది సిటీ గర్ల్గా పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిన అమ్మాయిగా ఎలివేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయిపోయాడు డైరెక్టర్. అయితే ఫస్ట్ హాఫ్లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవిల మధ్య ట్రాక్ చాలా బ్యూటిఫుల్గా చూపించి ఆడియన్స్ని దాంతో కనెక్ట్ చేసి, హీరోయిన్స్ తోటి కనెక్ట్ చేసి వాళ్ళతో ట్రావెల్ చేయించి సడన్గా హీరోకి ఇంటర్వెల్లో షాక్ ఇచ్చినట్టుగా చూపించి అక్కడ విలన్గా వైష్ణవి అంటే హీరోయిన్ చూపించేసరికి ఆడియన్స్ కూడా బిగ్గెస్ట్ షాక్ తగులుతుంది. అలాగే హీరోయిన్ని బాగా తిట్టుకునేలా చేశాడు. అమ్మాయి లైఫ్లో ఇంకొకడు వచ్చేసాడు, అలాగే హీరోని చూస్తే ఆడియన్స్ కూడా జాలి పడుతూ ఉంటారు. అంటే ఇలా సాగుతుందన్నమాట ఇంటర్వెల్ బ్యాంగ్. చాలా ఎమోషనల్గా ఉంది. సో ఇక సెకండ్ హాఫ్ కూడా ఇంతకన్నా ఎమోషన్స్ బాగా పెట్టి డోస్ పెంచేశారు. ఎందుకు అంత ఎమోషన్స్ డోస్ పెంచేయడం అనేది, అంటే ఒక సీన్ స్టార్ట్ అయినప్పుడు ఒక 4-5 మినిట్స్ ఉండాల్సిన సీన్ ఒక 2 మినిట్స్ ఉండొచ్చు కదా, దానికి 4 మినిట్స్ ల్యాగ్ ఎందుకు అనేలాగా చేశారు. కొన్ని సీన్స్ బాగా ల్యాగ్ అయ్యాయి. బహుశా ఎమోషన్స్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటే ఇంకా సూపర్ హిట్ అవుతుంది అని అనుకున్నారేమో మేకర్స్. సో కట్ చేయకుండా లెంత్ని అలాగే ఉంచేశారు. ఇంకొంచెం క్రిస్ప్ చేసుంటే ఎడిటింగ్లో బాగుండు అనిపిస్తుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ విషయంలో ఏమాత్రం డౌట్ లేదు, ఎలాంటి అనుమానం లేదు, చాలా క్లారిటీగా తీశారు. ఇక క్లైమాక్స్ ఏంటనేది మీకు సస్పెన్స్. అంటే హీరోయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాక లాస్ట్లో హీరో దగ్గరికి వస్తుందా లేదా అనేది సస్పెన్స్. ఇది ఒక్కటే రివీల్ చేయడం లేదు. ఓ అమ్మాయి అబ్బాయికి హ్యాండ్ ఇస్తే అన్న పాయింట్ అయితే కొన్ని సినిమాల్లో మనం చూసాము. అంటే చాలా రేర్ మూవీస్ అనమాట. ఇలాంటి వాటిల్లో RX 100, అలాగే అర్జున్ రెడ్డి, ఈ కొన్ని సీన్స్ కూడా మనకి ఈ సినిమా చూస్తే గుర్తొస్తాయి. ఫైనల్లీ మూవీ యూత్ కనెక్టెడ్ ఫర్ షూర్ and think before you go with your lovers. So this is the complete review of Baby movie. Please subscribe Crunch Entertainment.